Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా మీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఎత్తబాటు కావలసిన వర్తమానం అనుగ్రహించండి. మా దేహాలు మార్పు చెందే వాక్యం ఇవ్వండి ప్రభువా. అయ్యా నాయన, నిశ్చయముగా అబ్రహాము గుడారాన్ని దర్శించినట్లుగా ప్రభువా, ఈ చివరి దినాల్లో మా గుడారాన్ని కూడా మరొక్కసారి దర్శించండి ప్రభువా. మా దేహాలు మార్చబడాలని మేము ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. నిజముగా 7వ ముద్రలో ఉన్న విషయాలు మేము ధ్యానం చేయుచుండగా మా హృదయాలు తెరచి ప్రభువా, స్పష్టముగా లేఖనాలు చూచే కన్నులు ఇవ్వండి ప్రభువా. ఆత్మీయ వాతావరణం కలగజేయండి. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ఆత్మీయ వాతావరణం ఇక్కడ మీరు దయచేశారని నమ్మచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్నా. కింద కూర్చోలేకపోతే చైర్స్ ఉన్నాయమ్మా, కుర్చీల మీద కూర్చోవచ్చు. మీకోసమే కుర్చీలు వేయబడ్డాయి. చక్కగా కింద కూర్చోలేని వారు, నడుముల నొప్పులు ఉన్నవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చైర్లో కూర్చోండి. ప్రైజ్ లార్డ్. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనము 7వ ముద్ర ధ్యానం చేయుచున్నాం. చాలా ఇంపార్టెంట్ అయిన ముద్ర. హల్లెలూయా. ఎత్తబాటుకు వెళ్ళాలంటే ఈ ముద్ర తెరవబడాలి. వారి యొక్క జీవితంలో ఈ ముద్ర తెరవబడాలి. ఈ ముద్రలో ఉన్న విషయాలేమిటో వారు వ్యక్తిగతంగా ఎరగాలి. ప్రజల
ప్రవక్త ఏ విధముగా ప్రవక్త జీవితంలో 7వ ముద్ర తెరవబడినదో అదే విధముగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 7వ ముద్ర అట్టి రీతిగానే తెరవబడాలి. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథము చూసాము. ఏమున్నదంటే పరిశుద్ధ గ్రంథము 8వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే 8వ అధ్యాయము మొదటి వచనము 7వ ముద్ర గురించి మాట్లాడుతుంది. 7వ ముద్ర ఏమంటున్నాడు? 1వ వచనములో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, అంటే 7వ ముద్ర విప్పబడినది. వాస్తవముగా అందరికీ అర్థమయ్యే విధముగా 7వ ముద్ర విప్పబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు, అది మీరు చూస్తున్నట్టుగా భూమి మీద టైం కాదు, అది భూమి మీద జరుగుతున్న విషయము కాదు, భూమి మీద జరుగుతున్న సంభవము కాదు. అది ఎక్కడ జరుగుతున్న సంభవము అంటే పరలోకములో. ప్రైజ్ ది లార్డ్. భూమి మీదకి పరలోకానికి టైం డిఫరెంట్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి పాస్టర్ గారు కొన్ని గంటలు డిఫరెంట్ అంటే? గంటలు కాదు డిఫరెంట్. మీరు పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనమంట చూడండి. ప్రియులారా, ఒక్క సంగతి ఎవరికి చెప్తున్నాడు? ప్రియులారా అంటున్నాడు. భూమి మీద ఉన్న జనులందరితో మాట్లాడటం లేదు ఆయన. పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రియులారా అని సంబోధిస్తున్నారంటే, ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడుతున్నారో, ఎవరైతే ఆయన కుటుంబములో సభ్యులుగా మార్చబడుతున్నారో ఆ గుంపుని ప్రియులారా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఆయన కుటుంబమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ప్రియులారా ఒక్క సంగతి మరిచిపోవద్దు. అదేంటంటే, ఆ సంగతి ఏమిటంటే, ప్రభువు దృష్టికి ఒక్క దినము, ఒక్క దినం, ఒక్క రోజు, ఒక్క దినం, ఒక్క రోజు 1000 సంవత్సరాల వలె ఉంటది. ఒక్క రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక దినానికి ఎన్ని గంటలండి? 24 గంటలు భూమి మీద. అవునా? పరలోకము దగ్గరికి వెళ్ళిపోయేదలికే ఒక్క దినము పరలోకంలో భూమి మీదకి వచ్చేదలికే 1000 దినాలు. 1000 దినాలు కాదు, 1000 సంవత్సరాలు. ఒక్క దినము 1000 దినాలు అనలేదు. పట్టుకోండి మీరు. ఒక్క దినము 1000 దినాలు అనలేదు, 1000 సంవత్సరాలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. అంటే 1000 సంవత్సరాలు భూమి మీద, 1000 సంవత్సరాలు అయితే పరలోకంలో ఒక్క దినం. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె, ఒక్క దినము 1000 సంవత్సరాల వలె ఉన్నది ప్రభు దృష్టికి. పట్టుకుంటున్నారా ఈ మాట? ఇప్పుడు మనం చూసినట్టయితే 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. ప్రైజ్ ది లార్డ్. అది పరలోకంలో నిశ్శబ్దం. అర్ధగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా పట్టుకోండి.
ఆ నిశ్శబ్దములో ఏం జరిగిందయా అంటే దూతల కదలికలు లేవు, దూతల ఆరాధన ఆపబడినది. పరలోకంలో నిత్యము స్తుతిగానాల ఆరాధన జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఆయన 7వ ముద్రను విప్పాడో పరలోకమంతా సైలెంట్ అయిపోయింది. స్తుతిగానాల ఆరాధన ఆపబడి ఉన్నది, సెరూపుల ఆరాధన ఆపబడి ఉన్నది, కెరూబుల ఆరాధన ఆపబడి ఉన్నది, మరి కోటాను కోట్ల దేవదూతల ఆరాధన ఆపబడి ఉన్నది. 24 పెద్దలు, వీణెలు వాయించేవారు, వైనికుల నాదం ఆపబడి ఉన్నది. పరలోకమంతా నిశ్శబ్దమైనది, పరలోకమంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. 6 ముద్రల్లో పరలోకం సైలెంట్ అవ్వలా. 6 ముద్రలు ఇప్పినప్పుడు పరలోకం ఏమన్నా సైలెంట్ అయిందా? లేదు. మొదటి ముద్ర విప్పినా, 2వ ముద్ర విప్పినా, 3వ ముద్ర విప్పినా, 4వ ముద్ర విప్పినా, 5వ ముద్ర విప్పినా, 6వ ముద్ర విప్పినా గాని పరలోకం సైలెంట్ అవ్వలేదు. 7వ ముద్ర దగ్గరికి వెళ్ళేదానికే పరలోకం సైలెంట్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్రలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేయాలి. ఇదే నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది, ఇదే నీకు శరీర మార్పు కలగజేస్తుంది. అబ్రహాము దగ్గరికి ఏ దేవుడైతే దిగొచ్చి మమ్రే సింధూర వనము దగ్గర అబ్రహాము కుటుంబముతో సహవాసం చేశాడో అదే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయములో వ్యక్తిగతముగా మన దగ్గరకు వచ్చినట్లయితే ప్రజల మనకి కూడా శరీర మార్పు జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ మధ్యాహ్న కాల సమయంలోనే దర్శించాడు, ఇది కూడా మధ్యాహ్న కాల సమయమే అయ్యున్నది. అబ్రహాము గుడారాన్ని దర్శించినట్లుగా ప్రభువా నా గుడారాన్ని దర్శించు ప్రభువా, నాకు కూడా వాగ్దాన పుత్రుడిని ఇవ్వు ప్రభువా, నాకు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వు ప్రభువా, నాకు కూడా అగ్ని బాప్తిజం ఇవ్వు ప్రభువా, నా శరీరాన్ని కూడా మార్చండి ప్రభువా. అబ్రహామును ఏ విధముగా మీరు దర్శించారో మరొక్కసారి నన్ను దర్శించటానికి, నా కుటుంబాన్ని దర్శించటానికి నీ కృప చూపు ప్రభువా. హల్లెలూయా. ఎంతమంది అడగటానికి ఇష్టపడుచున్నారండి? మీ ప్రార్థనలో అడగాల్సినది ఈ లోక సంబంధమైనవి కావు. ప్రజల మీరు ప్రార్థనలో అడగాల్సింది లోక సంబంధమైన వాటిని అడగొద్దు. హల్లెలూయా. యేసే చెప్పాడు, మీకేం కావాలో తెలుసు ప్రభువుకి. మీరు వస్త్రాల గురించి, ఇళ్ళు గురించి, లోకంలో ఉన్న వాటి గురించి, అసలు వాటి గురించి అడగద్దు. మరి ఏం అడగాలయ్యా? అంతకంటే శ్రేష్టమైనవి, అంతకంటే ఉత్తమమైనవి, ఏవైతే కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, హృదయానికి గోచారము కాలేదో వాటిని అడగండి. మీ పరలోకపు తండ్రి వాటిని ఇస్తాడు, ఇచ్చే దేవుడై ఉన్నాడు. మీకు శరీర మార్పు కావాలా? అడగండి. మీకు పరిశుద్ధాత్మ కావాలా? అడగండి. ఈ లోకములో ఉన్న ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నుండి విజయము కావాలా? అడగండి. హల్లెలూయా. మనము అడగాల్సినది పరలోక సంబంధమైన వాటిని అడగాలి. మీ దేహము యొక్క విమోచన అడగాలి, మీ శరీర మార్పు అడగాలి. ఏం అడగాలండి? మీ దేహము యొక్క విడుదల అడగాలి. దానియేలు ప్రార్థనలోకి వెళ్ళి అతడు, అయ్యా ఈ బానిసత్వము నుండి
విడిపించే సమయము ఆసన్నమై ఉన్నది కాబట్టి అయ్యా ఎప్పుడది జరుగుతుంది అని ప్రార్థనలోకి వెళ్ళాడు. ఈ దినము మనము కూడా ఈ దేహము నుండి, ఈ రక్త మాంసాల శరీరము నుండి విడుదల కావాలని, విడిపించబడాలని అడగాలి. మీకొక విషయం తెలుసా? లోకస్తులు గుళ్ళుకెళ్ళని, మసీదులకెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, వాళ్ళు అడిగేది భూ సంబంధమైనదే. మాకు దీవించయ్యా, భూలోక సంబంధంగా మా కుటుంబాలని, మా యొక్క వ్యాపారాన్ని, మా యొక్క లోక సంబంధమైన వాటిని దీవించయ్యా అని అడుగుతారు. ప్రజలు అవునా కాదా అండి? ఒక క్రైస్తవుడు అడగాల్సింది ఏంటయ్యా అంటే లోక సంబంధమైనవి కావు, అవి అల్పకాల పాపభోగాలవి, కొద్ది కాలమే ఉండేవి. నీ ఆస్తి అయినా, నీ సంపద అయినా, నీ మేడమిద్దెలైనా, నీ పొలాలైనా, నీ వ్యాపారాలైనా కొద్ది కాలమే ఉండేదది. శాశ్వతమైనది ఉన్నది. యుగ యుగాలు దేవుడితో జీవించేది ఉన్నది. అది అడగాలి. హల్లెలూయా. ప్రభువా, నీ వాగ్దానం చేశావు అబ్రహాం సంతానం పక్షాన నిలబడతానని. ప్రజల ఈ అంత్య దినములలో అన్యజనుల కాలము యొక్క ముగింపులో అయ్యా పరిశుద్ధాత్మ సంచకరువుగా నువ్వు ఇచ్చిన దేవుడవు. పరిశుద్ధాత్మ మీద మేము ఆధారపడుచున్నాము. మాలో ఉన్న పాపాన్ని తీసేయి, మాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయి, మాలో ఉన్న అపనమ్మకాన్ని తీసేయి. అబ్రహాము గుడారాన్ని దర్శించిందే దేవుడు. ఎందుకయ్యా అంటే శారా యొక్క అవిశ్వాసాన్ని తీసేయటానికి, శారా యొక్క అపనమ్మకాన్ని తీసేయటానికి, శారా దేహాన్ని మార్చటానికి, శారాకి వాగ్దాన కుమారుడు ఇచ్చేదాని కొరకు ఈరోజు మాకు కూడా కావాలి ప్రభువా. ఏంటి వాగ్దాన కుమారుడు? పరిశుద్ధాత్మ. అది వాగ్దాన కుమారుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ఆయన వాగ్దాన కుమారుడై ఉన్నాడు. దేవుడే వాగ్దానం చేశాడు ఇస్తానని అన్యజనులకి. ప్రజల మరి ఈ చివరి కాలంలో మనం అడగాల్సింది అది. మన దేహము యొక్క విమోచన కొరకు అడగాలి. ప్రజల నీకు స్వస్థత కావాలనుకో, దేవుడు ఇస్తాడు. మళ్ళీ అనారోగ్యం అవుతావు. కానీ నీ దేహము విమోచించబడితే అక్కడ వ్యాధులు లేవు, అక్కడ రోగం లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ ఏడ్పు లేదు. మరి అది కావాలని అడగాలి, అది కావాలని అడగాలి. ప్రజల ఈ లోక సంబంధమైనవి మీకు అవసరమని దేవుడికి తెలుసు. మీరు కట్టుకోవటానికి బట్ట అవసరమని తెలుసు, మీరు భుజించటానికి ఆహారం అవసరమని తెలుసు. హల్లెలూయా. మీకున్న పరిస్థితుల గురించి దేవుడికి తెలుసు. అయితే మీరు అడగాల్సినది మెయిన్ హల్లెలూయా, పరలోక సంబంధమైన జ్ఞానం ఇవ్వు ప్రభువా. సొలొమోను అడిగాడయ్యా, నీ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానం ఇవ్వమని అడిగాడు. వెండి బంగారాలు అడగలేదు, మేడ మిద్దెలు అడగలేదు, యేసుక్రీస్తు జ్ఞానాన్ని అడిగాడు, పైనున్న జ్ఞానాన్ని అడిగాడు. మనము కూడా అడగాల్సింది అదే. రెండు జ్ఞానాలు ఉన్నాయి, విద్య
ఈలోక సంబంధమైన జ్ఞానం. ఆ విద్య ద్వారా నువ్వు బాగా చదివి బాగా కాన్వెంట్లు, కళాశాలలు, తర్వాత యూనివర్సిటీలు అనేక వాటి దగ్గరికి వెళ్ళి ఉత్తీర్ణుడై ఒక ఉద్యోగం సంపాదించుకుంటావు. అది ఈలోక సంబంధమైన జ్ఞానం. అది నీ కుటుంబానికి పోషణ కొరకు మాత్రమే ఉపయోగించబడుతుంది. అది నీ ఎత్తబాటుకు ఉపయోగించబడదది. ఆ ఉద్యోగము గాని, ఆ డబ్బు గాని, ఆ జ్ఞానము గాని నీ దేహ విమోచన కొరకు ఎంత మాత్రము ఉపయోగము లేదది. నీ దేహ విమోచనకు ఉపయోగమైనది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తును ఆశ్రయించటం, ఆయన రక్తము క్రిందకి రావటము, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవటము. 2 రకాలున్నాయి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈలోక సంబంధమైన జ్ఞానం ఉన్నది, పరలోక సంబంధమైన జ్ఞానం ఉన్నది. మోషే ఈలోక సంబంధమైన డబ్బు గాని, జ్ఞానము గాని, పలుకుబడి గాని, పేరు ప్రఖ్యాతలు గాని అన్నిటినీ వదిలేశాడు. ఐగుప్తి ధనమును కూడా వదిలేశాడు, ఐగుప్తు జ్ఞానాన్ని కూడా వదిలేశాడు. 40 సంవత్సరాలు పట్టింది దేవుడికి అతనిలో ఐగుప్తు దేశములో సంపాదించిన సకల విద్యలు తీసేయటానికి. ప్రజల నీకు కావలసింది పరలోక సంబంధమైన జ్ఞానం. దేవుడు తర్ఫీదిచ్చే దేవుడు. దేవుడు అరణ్యానికి తీసుకెళ్లి తర్ఫీదిచ్చాడు, మోషేకి తర్ఫీదిచ్చాడు. మీరు చూడండి, దావీదుకు తర్ఫీదిచ్చాడు. హల్లెలూయా. ఒక ఎలుకబంటి వచ్చి గొర్రెలను తీసుకొని వెళుతున్నప్పుడు అమాంతముగా ఆ ఎలుకబంటి మీద పడి దాన్ని చంపి గొర్రె పిల్లను కాపాడాడు. ఒక సింహము వచ్చి గొర్రె పిల్లని తీసుకెళ్తున్నప్పుడు ఆ బాలుడు 12 సంవత్సరాల బాలుడైన దావీదు ఆ సింహము మీద అటాక్ చేసి దాడి చేసి ఆ సింహము నోట్లో నుండి గొర్రె పిల్లను విడిపించాడు. అడవులోనే తర్ఫీదు ఇచ్చాడు. ఆ తర్వాత 3వ ఈడ్పు దగ్గరికి వెళ్ళేదలికే అక్కడ గొలియాతు ఆ ఇజ్రాయేల్ సైన్యాన్ని గడగడలాడిస్తా ఉన్నాడు. ఆ టైంలో నేనెళతాను గొలియాతు మీదకి యుద్ధానికని. గొలియాతు మీద యుద్ధము వెళ్ళటానికి దేవుడి దగ్గర తర్ఫీదు పొందిన దావీదు వెళ్ళాడు. ఎంతో మంది పాఠశాలలో తర్ఫీదు పొందిన వాళ్ళు గడగడా వణికిపోయారు. కానీ అరణ్యములో తర్ఫీదు పొందిన దావీదైతే విశ్వాసము అభివృద్ధి అయినది. గొలియాతు మీదకి యుద్ధానికి నేనెళతానని 12 సంవత్సరాల బాలుడు 6 మూరల జానుడు ఉన్న వ్యక్తి అయిన గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కండలు తిరిగి ఉన్నాయి, బలిష్ఠుడై ఉన్నాడు. ఓ నేను యెహోవా నామం పేరట బయలుదేరి నీ మీదకి వస్తున్నానని ఆ ఏట్లో ఉన్న 5 రాళ్ళు ఏరుకున్నాడు. JESUS జీసస్ 5 రాళ్ళు యేసు క్రీస్తు పేరయ్యున్నది. అవి FAITH ఫెయిత్ విశ్వాసము ద్వారాగా ఆ ఒడిసె లోపల ఆ రాయి పెట్టాడు. గిరాగిరా తిప్పి వేసుకొచ్చాడు. ఓ ఎక్కడైతే ఆ గొలియాతు కప్పుకోలేదో ఆ ప్రాంతానికి వెళ్ళి తగిలినది. ఒక్క బార్లో ముందుకు పడ్డాడు గొలియాతు. అతని ఖడ్గానే తీసుకొని అతడు వధించేశాడు. ఓ శక్తి చేత కాదు సహోదరుడా, బలము చేత కాదు సహోదరుడా, నా ఆత్మ చేత ఇది జరుగునన్నాడు. దేవుడు ఆత్మ ద్వారా జరిగించే కార్యాలై ఉన్నాయి. అందుకే
అందుకే నువ్వు అడగాల్సింది ఆత్మని. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నీకు సకలం ఉన్న ఆత్మ లేకపోతే, పరిశుద్ధ ఆత్మ లేకపోతే ఏ ప్రయోజనం? ధనవంతుడు నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. కానీ ఓ వెర్రివాడా, ఈరోజు నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు భూమి మీద పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నరకానికి. కేకలు పెడుతున్నాడు, అబ్రహాం రొమ్మున ఉన్న లాజరును పంపించు. కేకలు పెడుతున్నాడు, ఒక్క చుక్క నీటి బొట్టు వెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం పరీక్షించబడటానికి వచ్చాం. హల్లెలూయా. ఇక్కడ మనకి అల్పకాల పాప భోగాలు ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ కొద్ది కాలము శ్రమలుంటాయి, అవమానాలుంటాయి, నిందలుంటాయి. అన్నిటిని సహించుతూ ఓర్పుతో ముందుకు వెళ్ళాలి, సహనముతో ముందుకు వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఓర్పుతో సహనముతో ముందుకు వెళుతున్నప్పుడు ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు 7వ ముద్రలో. పోయిన వారం మనము 275 దాకా చూసామా, 7 దాకా చూసామా? మనము 278వ పేరా నుండి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. 278 7వ ముద్ర ఇది. ప్రవక్త జీవితంలో ఏ విధముగా 7వ ముద్ర. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రవక్తకి జీవితంలో జరిగిన సంఘటన. హల్లెలూయా. మీకు తెలుసా ప్రవక్త జీవితంలో ఏం జరిగినదో అది సంఘానికి సాదృశ్యమని? యెహెజ్కేలు, నీవు మరి ఇజ్రాయెల్ సంఘానికి ఒక మాదిరిగా ఉన్నావు. యెహెజ్కేలు జీవితంలో ఏం జరుగుతుందో సంఘానికి కూడా అదే జరుగుతుంది. ప్రవక్తల జీవితంలో ఏం జరుగుతుందో సంఘానికి కూడా అదే జరుగుతుంది. మోషే పుట్టినప్పుడు నీటిలో నుండి తీయబడ్డాడు. అందుకే ఆయన సంఘము కూడా ఎర్ర సముద్రములో నీటిలో నుండి బయటకు వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మన కాల ప్రవక్తకి ఏం జరిగి ఉన్నదో ఈ ఎత్తబడే వధువుకు కూడా అదే జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? మన కాల ప్రవక్త జీవితంలో జరిగినవి నా జీవితంలో కూడా జరుగునుగాక. ఎంతమంది ప్రార్థిస్తారలా? మీరు ప్రార్థించాల్సిన విధానం అది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవక్త జీవితంలో మరి ఆయన నీకులాగే నాకులాగే రక్త మాంసాల శరీరంలో పుట్టాడు. ఆయన కృప ద్వారా దేవుడు ఏ కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం ఆయన. పాస్టర్ గారు, ఆయన ఒక్కడేనా నక్షత్రం అంటే మనందరము కూడా నక్షత్రాలే. మనమందరము దేవుని నక్షత్రాలై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మరి మన కాల ప్రవక్త జీవితంలో ఏం జరుగుతున్నదో మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ 278లో ఒక రోజు ఉదయాన నేను లేచాను. హల్లెలూయా. ఒక రోజు ఉదయాన ఎవరు లేచారు? ప్రవక్త విలియం మ్యారిన్ బ్రనహాం గారు పొద్దున్నే లేచి మరియు సాబీనో కన్య వైపుకు పైకి ఎక్కుచున్నాను. ఓ సహోదరుడా విలియం మ్యారిన్ బ్రనహాం, నువ్వెందుకు సాబీనో కన్యా వైపుకు వెళుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. సబీనో కన్యా దగ్గర ఏమొచ్చినది? రాజు యొక్క ఖడ్గం. రాజు యొక్క ఖడ్గాన్ని పొందుకోవటానికి సబీనో కన్యా దగ్గరికి వెళ్తున్నాడు. అది ఏదో ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కాదు, ఒక రాజు ఖడ్గము కాదది.
ఏదో అమెరికానో, జర్మనీనో, జపాన్నో, రష్యానో పరిపాలిస్తున్న రాజుల ఖడ్గం కాదది. ఆ రాజు ఖడ్గం అది. ఏంటి పాస్టర్ గారు రాజు ఖడ్గము? అది ఏదో కాదు, దేవుడు వాక్యము. రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. ఆయన ఖడ్గాన్ని మరి ప్రవక్త పట్టుకోవడానికి, దేవుడి వాక్యాన్ని పట్టుకోవడానికి, రెండంచెలు గలగలే వాడి అయిన ఖడ్గాన్ని చేత పట్టుకోవడానికి సబీను కన్యా దగ్గరికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అలా వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయటానికి ఇష్టపడుతున్నారు? ఒక ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం కాదండి. మీ జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉండాలి, వాక్యముతో సహవాసం ఉండాలి. హానోకు ఎలా రోజు దేవునితో నడిచాడో ప్రతిరోజు నువ్వు వాక్యముతో సహవాసం ఉండాలి, ప్రార్థనతో సహవాసం ఉండాలి. మీ కుటుంబం అంతటిని ఒక చోట ఉదయాన్నే కూడుకొని ప్రతి ఒక్కరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థించి ఒక పాట పాడి ప్రవక్త టేబు మీ కుటుంబంలో వేసుకోవాలి. అది దేవునితో సహవాసమా పాస్టర్ గారు? అది దేవునితో సహవాసమై ఉన్నది, దేవునితో సాంగత్యమై ఉన్నది. నువ్వు దేవునితో సహవాసం చేయడం ద్వారాగా ఒకనొక రోజు నీ శరీరం మార్చబడబోతున్నది, నీ దేహము విమోచన కాబోతున్నది. ఎంతమాటికి నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. ప్రజలా, నీ దేహం మార్చబడాలి అంటే ఒక్క ఆదివారము సేవకుడు చెప్పే వాక్యమే కాదు, ప్రతిరోజు నువ్వు ఇంటికాడ కుటుంబ బలిపీఠం కట్టాలి, ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరిగించాలి. మీ కుటుంబం అంతా పిల్లలతో సహా కూడుకోవాలి. నువ్వు 5ంటికి లెగుస్తావా? 5ంటికి లేచినా పర్వాలేదు, కూడుకో, పిల్లలందరినీ లేపు, చక్కగా ఆ యొక్క పడకల మీద నుండి కింద కూర్చోండి, ఒక చాపు ఉంటే చాపేసుకోండి, చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థన చెయ్యండి, తర్వాత ఒక పాట పాడండి, ప్రవక్త టేబు వినిపించండి, అక్కడ ప్రవక్త స్వరము వినిపించండి. అది వాయిస్ ఆఫ్ గాడ్, అది ప్రవక్త స్వరము కాదది, ప్రవక్తలో ఉన్న దేవుని స్వరం. ఉదయాన్నే నీ కుటుంబంలో వినిపించడం ద్వారాగా నీ కుటుంబంలో నుండి చీకటాత్మలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి, వ్యాధులు వెళ్ళిపోతాయి, కుటుంబ కలహాలు వెళ్ళిపోతాయి, ప్రతిదీ చక్కపరచబడుతుంది. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు, ఆయన వెలుగు, ఆయన వాక్యము ఆ కుటుంబంలో వినిపిస్తున్నావు కాబట్టి ఆ కుటుంబంలో దేవుడు కదిలాడటం ప్రారంభిస్తాడు. నీ పిల్లలు నీ మాట వినటం లేదా? నువ్వు టేబు వేయి, నీ పిల్లలు నీ మాట వింటారు, నీకు లోబడతారు, నీకు విధేయులు అవుతారు. నీ పిల్లలు బయట ప్రపంచానికి ఆకర్షితులు అవుతున్నారా? నువ్వు టేబు వేయి, పరిశుద్ధాత్మ నీ బిడ్డల పక్షాన నిలబడుతుంది. పరిశుద్ధాత్మ నీ బిడ్డలని లోకము చూడనీయకుండా, పాపము వైపుకి తిరగనీయకుండా పరిశుద్ధాత్మనే ముసుగు, పరిశుద్ధాత్మ నీ బిడ్డలని కాపాడుతా ఉంటది. ప్రజలు, ఎంతకాలం నీ బిడ్డలకి నువ్వు రక్షణగా ఉంటావు? స్కూల్కి వెళ్ళినా నువ్వు రక్షణగా ఉండలేవు, బజారుకు వెళ్ళినా నువ్వు రక్షణగా ఉండలేవు. కానీ దేవుడు
నీ బిడ్డలకి, మీ భర్తకి, మీ భార్యకి ఆయన సంరక్షకుడుగా, ఆయన కాపరిగా, ఆయన ప్రధాన కాపరిగా ఆయనే ఉంటాడు. మరి ఆయన్ని నువ్వు ప్రతిరోజు ఇంటిలో టేబు వేసుకోవాలి. అయ్యా, ఈ ఉదయాన్నే నీ స్వరాన్ని వినాలని ఆశతో ఎక్కువ జామున లేచానయ్యా. నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా, మా కుటుంబ పరిస్థితులు చక్కపరుచయ్యా అని నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఆ వర్తమానం నీకు ఆదరణ ఇచ్చేదై ఉన్నది. ఆ వాక్యం నీ కుటుంబాన్ని దర్శించేదై ఉన్నది. ప్రజల నీ భర్త రాకపోకల్లో కాపాడేదై ఉన్నది. ఎంతమంది రోడ్డు మీద వెళ్తున్నారో తెలుసా? వాళ్ళు క్షేమముగా వస్తారని గ్యారెంటీ లేదు. యవ్వనస్తులు కూడా క్షేమముగా వస్తారని గ్యారెంటీ లేదు. కానీ వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని అంగీకరిస్తే, యేసు పక్షము వైపుకు తిరిగితే, నీవు యేసుకి నీ జీవితాన్ని అప్పగిస్తే, నా కుటుంబంలోకి రా ప్రభువాని, నా జీవితంలోకి రా ప్రభువాని నువ్వు ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలోకి వస్తాడు. ఆహ్వానించింది ఏ దేవుడు రాలేడు, ఎవ్వరు రాలేరు. ఆహ్వానించింది ఎవ్వరు రాలేరు. ఒక వ్యక్తి, ఎవరైనా ఒక అతిథి వచ్చినా గేటు దగ్గరే నిలబడతాడు. ఆ ఇంటి వ్యక్తి అతన్ని ఆహ్వానించేదాకా ఎవరండి లోపల అని అడుగుతాడే కానీ లోనికి రాలేడు. గబగబ గబగబ గేటు తీసుకొని, తలుపులు తీసుకొని బెడ్రూమ్లోకి ఏమన్నా రాగలడా? ఎవరు రాలేరు. ఆహ్వానించాలి ఆ వ్యక్తిని. యేసుని ఆహ్వానించాలి. యేసును కూడా నువ్వు ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఇలా చెప్తుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అయ్యా, నేను ఎక్కడున్నానో తెలుసా? బయట ఉన్నాను. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని, నా వాక్యము విని, ఈ ప్రత్యక్షత పొందుకొని తలుపు తీస్తే, మీలోకి ఆహ్వానిస్తే, మీ హృదయం అనే తలుపు తీస్తే, అప్పుడు నేను మీలోకి వస్తాను. మీరు ఆహ్వానిస్తే వస్తాను. ప్రజల మరి ఎంతమంది ఆహ్వానించడానికి ఇష్టపడుచున్నారు? ప్రభువా, నా కుటుంబంలోకి రా నాయనా. అబ్రహాం జీవితంలో ఆహ్వానించాడు. అబ్రహాం, రాయ్యా నా కుటుంబం యొద్దకు రాయ్యా అని. నా కుటుంబంలో నా భార్య గొడ్రాలుగా ఉన్నది, పిల్లలు లేకుండా ఉన్నది, బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నాము, మా కుటుంబంలో ఒక లోటు ఉన్నదయ్యా, నువ్వు మా కుటుంబం యొద్దకు రాయ్యా అని ఎప్పుడైతే ఆ దేవుడిని అబ్రహాం ఆహ్వానించాడో, అబ్రహాం అక్కడికి అబ్రహాం ఆహ్వానించినప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడు. ఆ దేవుడికి సాగిలపడ్డాడు. ఆ దేవుడికి విధేయుడయ్యాడు. ఆ దేవుడికి లోబడ్డాడు అబ్రహాము. అయ్యా, నీ దాసుని దాటిపోవద్దయ్యా, నీ దాసుడిచ్చే ఆతిథ్యము తీసుకో అయ్యా, ఇక్కడే ఉండయ్యాను. పరుగు పరుగున వెళ్ళి భార్యతో రమ్మ వెన్న రొట్టె పిండి తీసుకొని మెత్తని రొట్టెలు తయారు చేయి, త్వరగా తయారు చేయి అని చెప్పి పరుగు పరుగున పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్రవ్విన దూడను వధించేసి మాంసాన్ని సిద్ధపరిచి త్వరగా తీసుకొని రండి అని చెప్పి మరలా వచ్చి ఆ యొక్క దేవుడి దగ్గరకు సాగిలపడి ఉన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కూర్చొని ఆ యొక్క దేవాతి దేవుడు ఆ దేవాతి దేవుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తున్నప్పుడు, ప్రజలా మీకు తెలుసా రూతు ఎక్కడికి వెళ్ళినదో? బోయాజు కాళ్ళ దగ్గరికి. బోయాజు తల దగ్గరికి వెళ్ళలేదు, బోయాజు కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నది. ఆ కాళ్ళ దగ్గరకు వెళ్ళి
ఆ కాళ్ళ మీద ఉన్న దుప్పటి తన మీద వేసుకొని ఉన్నది. ఓ నేను యోగ్యుని కాదు, నేను అర్హుని కాదు అని తెలియజెప్తా ఉన్నది. ఈరోజు మనము కూడా అలాగే తెలియజెప్తా ఉన్నాము. ఓ ఈరోజు మనం అర్హులము కాదు, యోగ్యులము కాదు. గొర్రె పిల్ల, నువ్వొక్కడవే యోగ్యుడవై ఉన్నావు, నువ్వొక్కడవే అర్హుడవై ఉన్నావు. అది మనం ఆయన పాదాల యొద్దకు వెళ్ళి, నీ మీద ఉన్న శక్తి నాకు ఇవ్వయ్యా, నీలో ఉన్న జీవము నాకు ఇవ్వయ్యా, నీలో ఉన్న ఆత్మని నాకు ఇవ్వయ్యా అని వేడుకోవటం ద్వారాగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త జీవితంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ సబీను కన్య వైపుకు పైకి ఎక్కుచున్నాడు. అవి గొప్ప మెరక పల్లములు గల కరుకైన ఎత్తైన కొండలవి. ప్రైజ్ లార్డ్. అవి కరుకైన కొండలు, ఎత్తైన కొండలు, కరుకైన రాళ్లతో. ఆ కరుకుగా ఉన్న రాళ్లలో నడుచుకుంటా ప్రవక్త తన ధ్యేయమును, తన ఉద్దేశాన్ని, ఆయన ఆ యొక్క ఆ రాజఖడ్గం పొందుకోవటానికి ఎంత శ్రమైనా గాని వెళ్ళిపోతా ఉన్నాడు. ఓ నువ్వు ఆగదు ఎక్కడా, నువ్వు వాక్య పక్షాన ముందుకు సాగుతూ ఉండు, నువ్వు ముందుకు వెళుతూ ఉండు. ఆ దేవుడు నీ పక్షాన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అవి గొప్ప మెరక పల్లాలు, మెరకగా ఉన్నాయి, పల్లాలుగా ఉన్నాయి. ఏంటయ్యా ఈ శ్రమ, ఏంటయ్యా ఈ యొక్క చెమట కారిపోతా ఉన్నది, అయ్యా ఈ భారం ఏంటి, శ్రమ ఏంటి అనుకోలేదు ప్రవక్త. హల్లెలూయా. సంతోషముతో ఆయన ఆనందముతో ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. మనం ఇష్టమైన కార్యాలు చేసేటప్పుడు అది భారమైన సంతోషంతో చేస్తాం, అవునా కాదా అండి? అది నీకు ఇష్టమైనప్పుడు, అది శ్రమైన ఆనందంగా ఎంచుకొని చేస్తావు. ఇప్పుడు ఈ వాక్యం ఆనందంగా ఎంచుకొని జీవితంలో, ఇది సంతోషముగా ఎంచుకొని జీవితంలో నేను ఈ వాక్యముతో నడవాలని కోరుకుంటున్నాను, ఈ వాక్యముతో వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. సంతోషముగా ఈ వాక్యాన్ని అంగీకరించాలి. అందుకే కరుకైన ఎత్తైన కొండలవి, మరియు నేను దానిపైకి అక్కడకు వెళ్ళాను. మరి అక్కడ ఒక చిన్న అడుగు జాడలున్నాయి. హల్లెలూయా. ప్రవక్త ఆ ఎత్తైన స్థలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడతో ఆగలేదు ప్రవక్త, అక్కడ అడుగు జాడలున్నాయి. ఓ ఏంటి పాస్టర్ గారు ఆ అడుగు జాడలు? ప్రవక్త అడుగు జాడలను వెంబడిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో కూడా ఒక వధువు ఉన్నది, ఆమె కూడా అడుగు జాడలను వెంబడించవలసిన ఆమై ఉన్నది. మన ముందు నడిచిన వ్యక్తి యొక్క అడుగు జాడలలో, మా ప్రవక్త నడిచిన అడుగు జాడలలో నేను నడవాలనుకుంటున్నాను, ఆ అడుగు జాడలను వెంబడించాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన అడుగు జాడలు కనపడ్డాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. ఓ సంగమా, మీరు ఎంతమంది ఇక్కడ ఆనందిస్తా ఉన్నారు? బోయాజ్ అంటున్నాడు రూతుతో, అమ్మా రూతు, నువ్వు మోయాబురాలు నుండి వచ్చిన చిన్నదానవని మాకు అర్థమైనది, నయోమితో కూడా వచ్చిన దానవని మాకు అర్థమై ఉన్నది. అయితే నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, నీ పనోళ్లను కనిపెట్టు, వారు కోసే చేనును కనిపెట్టు, వారి వెనకాలే ఉండు, వారి వెనకాలే ఉండి పరిగెని ఏరుకోమని ఎవరితో చెప్తున్నాడు? రూతుతో. ప్రైజ్ ది లార్డ్. మరి చివరి దినాల్లో రూతున్నదా? నీడలో ఉంటే నిజ రూపంలో కూడా ఉన్నదా? హల్లెలూయా. మీరు అడుగు జాడలను పట్టుకోవాలి.
యేసు నడిచిన అడుగు జాడలు. ఆయన ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రవక్త కూడా ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. స్టాండింగ్ ఇన్ ది గ్యాప్, ఖాళీలో నిలుచడనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడతాడు. ఆయన ఎంచుకున్న మార్గం ఇరుకు మార్గం. ప్రజల అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, కానీ వధువు ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటది. మోషే కష్టతరమైన ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. పౌలు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. అపోస్తులు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ కాల ప్రవక్త ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. దానియేలు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నారు. మరి చివరి దినాల్లో నీవు ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవటానికి ఇష్టపడుచున్నావు? లోకము నడిచే మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావా, లేక కొద్ది మంది భక్తులు ఎలా ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నారో నా జీవితము కూడా ఇరుకు మార్గాన్ని ఎంచుకోవటానికి నన్ను నేను వాక్యానికి ప్రతిష్ఠించుకుంటున్నాను అని నువ్వు చెప్పగలవా? ఎంతమంది అలా చెప్పటానికి ఇష్టపడుతున్నారు? అందుకే అంటున్నాడు, అక్కడ ఆయన అంటున్నాడు, మరియు అక్కడ ఒక చిన్న అడుగు జాడలుండెను, వాటిని వెంబడించి మెల్లగా, అది వెళ్ళగా, ఆ యొక్క మెల్లగా కాదండి, వెళ్ళగా, అంతే కదా. ఆ చిన్న అడుగు జాడలుండెను, వాటిని వెంబడించి వెళ్ళగా, అది ఎక్కడికి తీసుకొని వెళ్ళింది పాస్టర్ గారు? లెమ్మన్ కొండల పైకి వెళ్ళింది. ఆ అడుగు జాడలు ఎక్కడికి తీసుకొని వెళ్ళాయి? లెమ్మన్ కొండల పైకి తీసుకు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తపు అడుగు జాడలు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నాయి? నిన్ను తీసుకొని వెళ్తా ఉన్నాయి. ఓ, నువ్వు ఆ మార్గంలో నడిస్తే నిన్ను తీసుకెళ్తాయి. ప్రవక్త అడుగు జాడలను వెంబడిస్తున్నాడు. ప్రజల ఆ అడుగు జాడలను వెంబడిస్తున్నాడు ప్రవక్త. అవి ఎక్కడికి తీసుకుని? లెమన్ కొండకు. ఎక్కడికండి? లెమన్ కొండల పైకి వెళ్ళాను. అది 30 మైళ్ళు కాలినడకగా ఉన్నది. ఎన్ని మైళ్ళు? 30 మైళ్ళు. 3 మైళ్ళు అని చెప్పలేదు, 30 మైళ్ళు నడిచాడు ప్రవక్త అడుగు జాడల వెంబడి. ఏం కనుక్కోటానికి? ప్రవక్త ఏదో కనుక్కోటానికి వెళ్తున్నాడు. ప్రవక్త జీవితంలో 7th సీల్ జరగాలంటే అడుగు జాడలను వెంబడించాలి. పాస్టర్ గారు, ప్రవక్త జీవితంలో 7th సీల్ జరగటానికి అడుగు జాడలు వెంబడించినట్లయితే, మరి చివరి దినాలలో వధువు జీవితంలో కూడా 7వ ముద్ర జరగాలంటే మరి వధువు కూడా అడుగు జాడలను వెంబడించాలంటావా? అడుగు జాడలను వెంబడించాలంటావా? హల్లెలూయా. ప్రభువు యొక్క అడుగు జాడలు, దేవుని యొక్క అడుగు జాడలు నువ్వు వెంబడించవలసిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అడుగు జాడల ద్వారా వెళ్తున్నాడు. హల్లెలూయా. అంతా మంచుతో నింపబడతా ఉన్నది. లోకమంతా చీకటితో నింపబడతా ఉన్నది. ప్రజల మీద చీకటి ఉన్నది. జలములను చీకటి కమ్మి ఉన్నది. ఈ దినాలలో ఎన్నుకోబడిన వారికి గొప్ప ఆదరణ అడుగు జాడలు వెంబడించుట. హల్లెలూయా. ఎంత దూరం ఉంది పాస్టర్ గారు? 30 మైళ్ళు కాలి నడకది. వాహనం వెళ్ళదు, వ్యక్తిగతంగా నడవాలి. ఎంతమంది వ్యక్తిగతంగా దేవుడితో నడవాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. అక్కడ
30 అడుగులకు పైన మంచు ఉండును. ఏమంటున్నాడు? 30 అడుగులకు పైన. ఎన్ని అడుగులు? 30 అడుగులకు పైన మంచు ఉండును. కావున కొండ పైన వేకువ జామున, పొద్దున్నే ఆ కొండ పైన వేకువ జామున నా చిన్న కాలి త్రోవ గుండా వెళ్ళసాగాను. ఈ చిన్న నా కాదండి, సారీ, వేకువ జామున ఈ చిన్న కాలి త్రోవ అంటే కాళ్ళు అడుగులు కనబడుతున్నాయి. ఆ అడుగులు త్రోవ గుండా వెళ్ళసాగాను. దారిలో బండలు దొర్లు పడుతున్నట్లుగా ఉన్నాయి. దారిలో బండరాళ్ళు పడుతున్నాయి. అవునా? ఈ బండరాళ్ళు అనేవి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ఒత్తిడులు. అలాంటివి మీ జీవిత యాత్రలో కూడా బండరాళ్ళు ఎదురు పడతా ఉంటాయి. ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కొండల పైన వేకువ జామున ఈ చిన్న కాలి త్రోవ గుండా వెళ్ళసాగాను. దారిలో బండలు దొర్లు పడుతున్నట్లుగా ఉండెను. నేను ఈ ప్రక్కగా తిరుగునట్లుగా ప్రేరేపించబడి తిని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏదో చెప్తున్నాడు ప్రవక్త. యోహాను పద్మాసు దీవిలో వేయబడినప్పుడు ఏ విధముగా ప్రేరేపించబడి ఆత్మవశుడయ్యాడో అదే విధముగా ప్రవక్త కూడా ఈ యొక్క లెమాన్ కొండల పైన వెళ్ళిన తర్వాత అక్కడ ప్రేరేపించబడుతున్నాడు. 30 మైళ్ళు. ఎన్ని మైళ్ళు అండి? కాళ్ళు నడకగా ఉన్నది. ఆ అడుగు జాడలు వెంబడించుకుంటా వెళ్ళాడు. పెద్ద పెద్ద బండరాళ్ళు దొర్లుకుంటా పడుతున్నట్టున్నాయి. వాటన్నిటిని తప్పుకుంటా జయించుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు. నేను ఈ ప్రక్కగా తిరుగునట్లుగా ప్రేరేపించబడ్డాను. మరియు నేను తిరిగి ఒక గొప్ప 100 కొలది అడుగులు ఎత్తున ఉన్న, ఏమంటున్నాడండి ఇక్కడ? ఒక గొప్ప 100 కొలది అడుగులు. ఎవరి 100 కొలది అడుగులు? ఈ 100 కొలదిగా ఉన్న ఈ అడుగులు ఎవరి? గొప్ప 100 కొలది అడుగులు ఎత్తుగా ఉన్న, హల్లెలూయా, కరుకు బండల పైకి వెళ్ళాను. హల్లెలూయా. చూశారండి? ఈ ఒక గొప్ప 100 కొలది అడుగులు ఎత్తుగానున్న కరుకైన బండల పైకి వెళ్ళాడు ప్రవక్త. ఈ కరుకైన ప్రవక్త జీవితంలో జరుగుతున్న దాన్ని పట్టుకోండి. హల్లెలూయా. ప్రవక్త జీవితంలో జరుగుతున్న దాన్ని మీరు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. 100 కొలది అడుగులు ఎత్తుగా ఉన్న కరుకు బండల పైకి వెళ్ళాను. అంటే ఆ రాళ్ళు అక్కడ ఎలా ఉన్నాయి? కరుకుగా ఉన్నాయి. మరియు నేను ఆ బండల మధ్య మోకరించాను. ప్రజల ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. 100 కొలది అడుగులు ఎత్తుగా ఉన్నదంట. ఎంత ఎత్తది? 100 కొలది అడుగుల ఎత్తుగా ఉన్న కరుకైన బండల పైకి వెళ్ళాను. నేను ఆ బండల దగ్గరికి వెళ్ళి చివరికి అక్కడ మోకరించాను. నేను ఈ పరిశుద్ధ గ్రంథము క్రింద ఉంచి తిని. ఇదంతా ఏంటి? ప్రవక్త యొక్క జర్నీ, ప్రవక్త యొక్క ప్రయాణం, జర్నీ. హల్లెలూయా. ఎక్కడ నుండి ప్రారంభించాడు? సబీను కన్యా వైపుకు వెళుతున్నాడు. పొద్దున్నే ఉదయాన్నే లేచి, హల్లెలూయా, ఆ పర్వతాల దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఆ పర్వతాలేంటి? కొండలవి, లెమ్మన్ కొండలవి.
హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఆ పర్వతాల వైపుకి ప్రవక్త వెళతా ఉన్నాడు. ఏదో ఉంది ఆ పర్వతం దగ్గర. ప్రవక్తని అక్కడికి తీసుకెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్తని అక్కడికి తీసుకొని వెళ్ళినది. అక్కడ ఏదో సహజాతీతమైనది ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ ప్రవక్త ఆ కొండల వైపుకే చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలని, దాన్ని దర్శించాలని. పౌలు గారు ఇలా అన్నాడు చూసావా, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నానని. గురి తప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, కరుకు బండల పైకి వెళ్ళాను మరియు నేను ఆ బండల మధ్య మోకరించాను. నేను ఈ పరిశుద్ధ గ్రంథం కింద ఉంచి తిని మరియు పుస్తకమును క్రింద ఉంచి తిని ఈ చిన్న గుర్తులను వ్రాసి ఉన్న పుస్తకమును కూడా క్రింద ఉంచాను. హల్లెలూయా. చిన్న చిన్న గుర్తులు రాసి ఉంచిన ఈ పుస్తకాన్ని కూడా, పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచుకున్న పుస్తకాన్ని కూడా కింద ఉంచాను. సహోదరుడు బ్రహ్నాం తన పరిశుద్ధ గ్రంథము మరియు తన పుస్తకము చూపించుచున్నారు. మరి నేను చెప్పాను, ప్రభు అయిన దేవా, ఈ దర్శనం యొక్క భావము ఏమిటి? ఏ దర్శనం? ప్రభు అయిన దేవా, ఈ దర్శనం యొక్క భావము ఏమిటి? అయ్యలారా, ఇదే నా సమయం. ఎంతమంది చదివారు? అది నేను చదవమన్నాను. అది మీకు చాలా ఇంపార్టెంట్. అది మీరు వినాలి, టేపు వినాలి, లేకపోతే బుక్ అయినా చదవాలి. హల్లెలూయా. ఈ దర్శనము యొక్క భావము ఏమిటి? 6 కళలు వస్తాయి. 7వది దర్శనం. చివరిది ఏంటి? 6 కళలు వస్తాయి. 7వది దర్శనం. ఇవన్నీ కూడా, ఈ 7 కూడా ఒకదాని గురించే మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. ఇవన్నీ ఒకదాని గురించే మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. ఈ దర్శనం యొక్క భావం ఏమిటి? నేను అడిగాను, ప్రభువా, ఇది నేను చనిపోవద్దునని దీని భావమా? ఆ దర్శనంలో ప్రవక్త చూస్తున్నాడు, గొప్ప పేలుడు సంభవించినది. కొండరాళ్ళు ఎగిరి పడిపోయాయి. భయంకరమైన పేలుడు, పెద్ద పేలుడు. ఏంటి ప్రభువా, ఈ పేలుడు గురించి ఏంటి? ఈ దర్శనం యొక్క భావము ఏమిటి? ఏం జరగనై ఉన్నది? ప్రభువా, నేను చనిపోబోతున్నానా? ఇది నా మరణమా? ప్రవక్త ఇలాగ అడుగుతున్నాడు, ప్రభువా, ఇది నేను చనిపోవద్దునని దీని భావమా? మీకు గుర్తున్నదా? నేను మీకు చెప్పాను అది నా యొక్క మరణమని. విశ్వాసులకు కూడా చెప్పేసేసాడు. అది మరణమని చెప్పాడు. దానినే అది సూచించుచున్నదని నేను అనుకున్నాను. ప్రవక్తకి అది బయలుపరిచేదాకా ప్రవక్తకు కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రవక్త జీవితంలో ఆ 7వ ముద్ర ఎప్పుడైతే ప్రవక్త జీవితంలో బయలుపరచబడుతుందో, అది బయలుపాటు అయ్యే ముందు అసలు ప్రవక్తకే తెలియదు. అది ప్రవక్త అంటున్నాడు, అది నా మరణమా? ప్రవక్త ఏమంటున్నాడు? అది నా మరణమా? హల్లెలూయా. నేను అది మరణం అనుకొని ప్రజలకు కూడా చెప్పేసేసా, అది నా యొక్క మరణమని, దానినే అది సూచిస్తుందని నేను అనుకున్నాను. ఎందుకనగా ఏదో పేలింది అక్కడ. ఏదో పేలి నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చినట్టు చేసింది. అక్కడ రాళ్ళు కూడా ఏమైనా బండరాళ్ల సహితము ఇరిగి పడిపోయినాయి. పెద్ద పేలుడు. ఆ మేఘము దిగొచ్చినప్పుడు అండి,
మీరు 63లో ఆ మేఘం దిగొచ్చినప్పుడు అసలు ఏం జరిగిందో ఏంటో మీకు తెలియాలంటే అయ్యలారా ఇదేనా ఆ సమయం బుక్ చదవాలి. చాలా మంది అది రెండో రాకడ కాదంటున్నారు. మెసేజ్లో ఉన్నోళ్ళు అది రెండో రాకడ కాదంటున్నారు. హల్లెలూయా. చాలా మందికి అర్థం కావటల్లా అది క్రీస్తని, దేవుడు వచ్చాడని, సెవెంత్ సీల్ అని, ప్రవక్తని ఎత్తబాటులోకి తీసుకెళ్లినదని. మీకు తెలుసా ప్రవక్త ఆ మేఘంలోకి కొనిపోబడ్డాడన్న సంగతి? అందుకే ప్రవక్త కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు. ఏంటది? నా మరణమా? హల్లెలూయా. ప్రవక్త భూమి మీద నుండి కొనిపోయాడు. ఎక్కడికి? ఆ మేఘంలోకి కొనిపోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా మొదటి నిర్గమం ప్రవక్త మేఘంలోకి కొనిపోబడ్డాడా? సాంద్ర మేఘంలోకి కొనిపోబడ్డాడా? మరి మూడో నిర్గమం ప్రవక్త కూడా మేఘంలోకి కొనిపోబడ్డాడు. మీరు నిర్గమాకాండం చదవండి. మోషే మేఘంలోకి కొనిపోబడ్డాడు. అలాగే మూడో నిర్గమం ప్రవక్త విలియం మేరం బ్రన్హాం గారు కూడా మేఘంలోకి కొనిపోబడ్డారు. ఇవి బైబిల్లో లేని విషయాలు కావు. బైబిల్లో ఉన్న విషయాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు. సంగమై విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. తీశారమ్మా? ఎన్నో అధ్యాయం చూడండి. మీరే చూడండి, చదవండి అక్కడ లేఖనం. నిర్గమాకాండం 24వ అధ్యాయము. మీరు చూడండి. మోషే మేఘంలోకి కొనిపోబడిన సంగతి అక్కడ ఉంటుంది. 24వ అధ్యాయము. హల్లెలూయా. 18వ వచనం. చూసారా అండి? ఇక్కడ చూడండి, 15 నుండి చూడండి. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినాలు దాన్ని కమ్ముకొనే ఉన్నది. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు. ఎవరు పిలిచారు మోషేని? ఎవరు పిలిచారు? మేఘములో వచ్చిన ఆయన పిలిచాడు. మేఘములో వచ్చింది ఎవరు? క్రీస్తు. యేసు క్రీస్తు మోషేను పిలిచాడు. మరి 1963లో ఈ మేఘములో కూడా ఆయన దిగొచ్చాడా? మొదటి నిర్గమములో మేఘములోకి క్రీస్తు వచ్చినట్లయితే, మేఘములోకి వచ్చి ఆయన్ని మోషేని నిర్గమము యొక్క ప్రవక్తని మేఘములోకి పిలిచినట్టయితే, మూడవ నిర్గమములో ఉన్న ప్రవక్తను కూడా దేవుడు మేఘంలో వచ్చి మూడో నిర్గమము యొక్క ప్రవక్తను కూడా పిలవాలా? పిలిచాడా? అదే జరిగినది. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినాలు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినాలు ఉండెను. ఇప్పుడు మోషే మేఘంలోకి కొనిపోబడ్డాడా? కొండ మీదకి వెళ్ళాడా? మరి ఈయన కూడా చేస్తుంది అదే. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. ఏంటి పాస్టర్ గారు? మోషే జీవితంలో ఏ విధముగా 7th సీల్ ప్రారంభమైనదో, మన కాల ప్రవక్త జీవితంలో కూడా 7th సీల్. మరి మన జీవితంలో కూడా 7th సీల్ జరగాలంటే మోషే ఏ విధముగా తన్ను తాను దేవుడికి సమర్పించుకున్నాడో,
ప్రతిష్ఠించుకున్నాడో, అలాగా ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో వారి జీవితంలో దేవుడు కదిలాడతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ముక్కలు ముక్కలుగా పేల్చినట్లు చేసింది. మీ అందరికీ గుర్తుందా అది? ప్రవక్త అంటున్నాడు, మీ అందరికీ గుర్తుందా అది? ఎందరికీ అది తెలియను మరియు ఎందరు దాన్ని విని ఉన్నారు? ఈ మాటలు నేను చెప్పేటప్పుడు, ఈ మాటలు నేను బోధిస్తున్నప్పుడు ఎందరు విన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు వినకపోతే టేబుల్లో ఉంది, వినండి. టేప్స్ లో ఉంది, మీరు టేబుల్ వినండి. టేబుల్ మీకు వెత్తబడే విశ్వాసం ఇస్తాయి. మీరు టేబుల్ వింటే దేవుడు విషయంలో, ఆత్మ విషయంలో బలవంతులుగా ఉంటారు. మనము వాక్యము వినకుండా, టేబుల్ వినకుండా బలవంతులుగా అవ్వాలంటే అవ్వలేం, బలహీనులుగా ఉంటాం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఎందరికి అది తెలియను మరియు ఎందరు దాన్ని విని ఉన్నారు, సంఘం చెప్పుచున్నది ఆమేనని. మీలో ఎందరు నిశ్చయంగా దాన్ని విన్నారు, గమనించండి. మరియు అది నా యొక్క మరణమును గూర్చిన కార్యమని నేను అనుకున్నాను. ప్రవక్త ఇలా అంటున్నాడు, నా మరణాన్ని గూర్చిన కార్యం అని అనుకున్నాను, కానీ మరణము గూర్చిన కార్యం కాదది. ప్రవక్త జీవితంలో 7వ ముద్ర. ప్రవక్తని మేఘంలోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. దేవుడు ప్రవక్త మధ్య ఏదో సంభాషణ జరుగుతున్నది, అది 7వ ముద్ర అయి ఉన్నది. మరి అటు పిమ్మట గదిలో అదేమిటి ప్రభువా? ప్రవక్త వచ్చేసాడు అక్కడి నుంచి. ఇక ప్రభువా అదేమిటని గదిలో ప్రార్థిస్తున్నాడు. దాని యొక్క అర్థం ఏమిటి ప్రభువా అని అడిగాడు. ప్రవక్త, ప్రభువా అదేంటి అసలు, ఆ పేలుడు గురించి ఏంటి, దాని అర్థం ఏమై ఉన్నది, నేను చనిపోబోచున్నానని దాని యొక్క అర్థమా? మరి అది నా మరణమును గూర్చిన సంగతి అయితే పర్వాలేదు, నేను నా కుటుంబమునకు చెప్పను, నా కుటుంబానికి ఆ విషయాలు నేను చెప్పను. నా పరిచర్య సమాప్తమైనచో నేను నన్ను వెళ్ళిపోని, నా పరిచర్య ముగించబడినట్లయితే ఇక్కడి నుంచి ప్రభువా నువ్వు నన్ను తీసుకో, వెళ్ళిపోని అని నేను చెప్పాను. చూసారా? మరియు నేను అడిగాను, ఇప్పుడు అదేంటి? అయితే ఆయన ఒక సాక్షిని నాకు పంపెను. అది ఏమిటో తెలియజెప్పటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సాక్షిని ప్రవక్తకి పంపిస్తున్నాడు. పంపెనని మీతో చెప్పిన సంగతి మీకు గుర్తుండును. అది నేను అనుకున్న ప్రకారం కాదు, అది నా మరణమని నేను అనుకున్నాను కానీ అది కాదు. అది నేను కొనసాగించవలసిన, విస్తరించబడి ఉన్న నా యొక్క పరిచర్యను గూర్చిన సంగతి. ఓ ప్రభువా, 1963 తర్వాత నీ పరిచర్య, విలియం మ్యారియన్ బ్రన్హాం నీ పరిచర్య మారననే ఉన్నదా? హల్లెలూయా. మీకు తెలుసా విలియం మ్యారియన్ బ్రన్హాంలో మరి ఏమేమి పరిచర్యలు జరిగినాయో? ఆయన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. అంటే ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఏలియా పరిచర్య విలియం మ్యారియన్ బ్రన్హాం జరిగించాడు. ఏంటి పాస్టర్ గారు ఏలియా పరిచర్య? పిల్లల విశ్వాసాన్ని తండ్రుల తట్టుకు త్రిపటం. మలాకి 4 చెప్పలేదా? యెహోవా నియమించిన భయంకరమైన మహాజనము రాకమునుపు ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయం తండ్రుల తట్టుకు త్రిప్పును. ప్రైజ్ ది లార్డ్. ఏలియా చెప్పలేదా? మలాకి చెప్పాడు 2వ రాకడ గురించి. అది భయంకరమైన మహాదినానికి ముందుగా ఏలియా రావటం. యేసుక్రీస్తు 2వ రాకడికి ముందుగా ఏలియా రావటం. ఆయన పరిచర్య ఏంటి పాస్టర్ గారు? ఆ ఏలియాని ఎలా గుర్తించాలి మేము అంటే
ఆ ఏలియాని గుర్తించే మార్గం ఏమిటయ్యా అంటే మన విశ్వాసాన్ని, పిల్లల విశ్వాసాన్ని ఆది అపోస్తుల విశ్వాసము వైపుకు త్రిప్పును. అలా త్రిప్పిన వ్యక్తి ఎవరు పాస్టర్ గారు? విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. ఆయన మీద పనిచేసిన ఆత్మ ఏలియా ఆత్మ అయి ఉన్నది. తిరిగి మనల్ని ఆది అపోస్తుల బోధ వైపుకి తిప్పాడా? తిప్పకపోతే నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటా ఉండేదానివి. ఆది అపోస్తులు త్రియేక దేవుడు అనలా. ఆది అపోస్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వలా. ఆది అపోస్తుల విశ్వాసము వైపుకు ప్రవక్త తిప్పాడు. ఎంతకీ ఆది అపోస్తుల యొక్క విశ్వాసం ఏంటి? యేసే క్రీస్తని, దేవుడు ఒక్కడేనని, బాప్తిజం ఒక్కటేనని, విశ్వాసము ఒక్కటేనని, ప్రభువు ఒక్కడేనని వాళ్ళ యొక్క బోధ ఉన్నది. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ఒక్కడేనని ఇదే ఆది అపోస్తులు ప్రకటించారు. ఈరోజు సంఘాలు ఎవరు చెప్తున్నాయి? యెహోవాయే యేసుక్రీస్తు అని. యెహోవాయే యేసుక్రీస్తు అని చెప్పినట్లయితే యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం ఇస్తారు. దేవుడు ఒక్కడేనని చెప్పినట్లయితే మరి తిరిగి మరలా ఆ పెంతుకొస్తు ఉద్యమం పునరుద్ధరించబడుతుంది. నేడు సంఘాలు దేవుడు ఒక్కడే అని చెప్తల్లా. నేడు సంఘాలు ఏం బోధిస్తున్నాయి? త్రియేక దేవుడు అని బోధిస్తున్నాయి. ఏ పాస్టర్ అన్న కదిలి ఏమంటాడో త్రియేక దేవుడు అంటల్లా. త్రియేక దేవుడు అంటలేదమ్మా. అసలు బైబిల్లో ఆ పదం ఎక్కడుంది? ఏ పాస్టర్ అయినా బాప్తిజం ఇవ్వాలంటే మత శాఖల్లో ఎలా ఇస్తున్నారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిజం ఇస్తారు. ఇది ఎవరి బోధ? రోమన్ క్యాథలిక్ బోధ. పిత, పుత్ర, పవిత్రాత్మ. ఇది రోమన్ క్యాథలిక్ బోధని కాపీ కొట్టి ఎవరు బోధిస్తున్నారు? ప్రొటెస్టెంట్ సంఘాలు. ఈ బోధకి మద్దతు ఇస్తున్నారు జనులు. కానీ వచ్చిన ఏలియా దానికి మద్దతు ఇవ్వడు. దానికి వ్యతిరేకంగా నిలబడి తిరిగి మన విశ్వాసాన్ని, మన పితరులైన ఆది అపోస్తులు, యేసుక్రీస్తు శిష్యులు ఏదైతే బోధించారో ఆ బోధ వైపుకు తిప్పుతాడు. అలా తిప్పిన ఆయన ఎవరు? ఏలియా ఆత్మ కలిగిన ఆయన. ఈ కాలంలో ఆయన్ని ఎరిగావా నువ్వు? ఎరిగితే ఇంకెందుకు ఆలస్యం? నీ పాపాలు కడుక్కో. ఎరగలేదా? ప్రార్థించు, మోకరించి ప్రార్థించు. ప్రభువా, భూమి మీద మరి 2 రకాల బోధలు ఉన్నాయి. ఈ 2 రకాల బోధల్లో ఏది సత్యము? యేసుక్రీస్తు నామములో బాప్తిజం అనేది సత్యమా? లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నేడు సంఘాలు ఇస్తున్న బాప్తిజము అది సత్యమా? ఈ రెండిటిలో ఏది సత్యము? త్రియేక దేవుడు అనేది సత్యమా? లేక అద్వితీయ దేవుడు అనేది సత్యమా? ఏది సత్యము? నాకు బయలుపాటు ఇవ్వు ప్రభువా అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్ళాలి. మామూలుగా కాదు. ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ మీద కృప చూపుతాడు. అప్పుడు దాకా నీకు కృప లేదా? లేదో. వాక్యపు బయలుపాటు లేని వ్యక్తి మీద కృప లేదు. కృప అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలుసా? వాక్యమై ఉన్నాడు. వాక్యం గురించిన ప్రత్యక్షత నీకు రానంతసేపు నీకు కృప ఉందని భ్రమలో బ్రతకకో. వాక్యము గురించిన బయలుపాటు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు కృప ఉన్నట్టు.
ప్రజల అయ్యా కృపా కాలంగా, కాలంలో లేదు కృప. దేవుడు కృపామయుడై ఉన్నాడు. కాలంలో కృప ఉందా? కృపామయుడైన దేవుడు కాలంలోకి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? కృపాకాలం అంటే ఏంటి? కృప అయిన దేవుడు నిత్యత్వాన్ని వదిలి, పరలోక సింహాసనాన్ని వదిలి ఎక్కడికి దిగొచ్చాడు? కాలములోకి వచ్చాడు. అందుకే కృప ఈ కాలములో ఉన్నది. ఈ కాలంలో ఉన్న కృపను నువ్వు కనుక్కోవాలంటే యేసును కనుక్కోవటమే కాలంలో ఉన్న కృపను కనుక్కోవటం. యేసును కనుక్కోకుండా నువ్వు కృపను కనుగొన్నావని భ్రమలో బతక్కో. ప్రజల యేసే కృపై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఏలియా పరిచర్య చేశాడు ఆయన. రెండవ పరిచర్య ఏంటో తెలుసా? మోషే పరిచర్య చేశాడు ఆయన. మోషే ఏం చేశాడండి పాస్టర్ గారు? నిర్గమకాండం చదువు. ఐగుప్తు దేశం మీద తీర్పులు ప్రకటించాడు. తీర్పులు ప్రకటించాడా లేదా? ఐగుప్తు మొత్తం సర్వనాశనమైనది. తర్వాత ఏం చేశాడు పాస్టర్ గారు? ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు. గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము క్రింద దేవుడు వారిని కలుసుకున్నాడు. మరి మూడవ నిర్గమములో కూడా అదేనా? లోకం మీదకి తీర్పులు ప్రకటించాడా ఏలియా? మీకు తెలుసా? సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం మీద తీర్పులు ప్రకటించాడని, భూమి మీద నుండి వచ్చిన క్రూర మృగం మీద కూడా తీర్పులు ప్రకటించాడని, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వస్తున్న ఆ క్రూర మృగాల మీద తీర్పును ప్రకటించాడని ఎంతమంది ఎరిగి ఉన్నారు? ప్రజల మోషే పరిచర్య ఐగుప్తు నుండి బయటికి తీసుకురావటం. హల్లెలూయా. ఎన్నుకున్న బిడ్డలని ఈరోజు దేని మీద అయితే తీర్పులు ఉన్నాయో దానిలో నుండి ఆ యొక్క మత శాఖన్న ఐగుప్తు నుండి ఆయన ఎన్నుకున్న బిడ్డలని బయటికి తీసుకొచ్చే పరిచర్య విలియం మ్యారియన్ బ్రన్హాం చేశాడా? నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు అవ్వద్దు, దాన్ని తెగుల్లో ఏది మీకు ప్రార్థించొద్దు, దాన్ని విడిచి బయటికి రండి అని కేక పెట్టాడా? ప్రజల ఇప్పుడు మూడవ పరిచర్య. మొదటి పరిచర్య ఏలియాది, రెండవది మోషేది, మూడవది క్రీస్తు పరిచర్య. మూడవది క్రీస్తు పరిచర్యలోకి వెళ్లే ముందుగా, తన పరిచర్య మార్పు చెందే ముందుగా ఆయన ఎక్కడికి వెళ్ళాలి? మేఘములోకి వెళ్ళాలి. సాంద్ర మేఘములోకి వెళ్ళాలి. ప్రవక్త మేఘాన్ని దర్శించాలి. దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓ దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? మీరంతా జాగ్రత్తగా చూస్తున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా. 282. ఇప్పుడు అదేమిటి? అయితే ఆయన ఒక సాక్షిని నాకు పంపాడు అని మీతో చెప్పిన సంగతి మీకు గుర్తుండి ఉండును. అది నేను అనుకున్న ప్రకారం కాదు, అది నేను కొనసాగించిన విస్తరించబడి ఉన్న నా యొక్క పరిచర్యను గూర్చిన సంగతి. హల్లెలూయా. అది నేను కొనసాగించవలసిన, అంటే ఇప్పటిదాకా ఎలియా పరిచర్య అయిపోయింది, మోషే పరిచర్య అయిపోయినది, మూడవ పరిచర్యలోకి వచ్చాడు. క్రీస్తు పరిచర్య, మెస్సియా పరిచర్య. పాస్టర్ గారు, మెస్సియా పరిచర్య విలియం మ్యారియన్ బ్రన్హాంలో ఉండి జరిగించాడా? ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు విలియం మ్యారియన్ బ్రన్హాంలోకి దిగొచ్చాడా? ఆ దేవుడు విలియం మ్యారియన్ బ్రన్హాంతో ఏకమయ్యాడా? ఆ శరీరాన్ని వాడుకున్నాడా? మెస్సియా సూచన కనపరిచాడా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, నా పరిచర్యను గూర్చిన సంగతి, నా సేవ యొక్క ప్రస్తుత దశ,
ఎంతమంది చదవటానికి ఇష్టపడతారు? ఇంపార్టెంట్ వర్తమానం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నా సేవ యొక్క ప్రస్తుత దశ చాలా ఇంపార్టెంట్ అండి ఆ వర్తమానం. హల్లెలూయా. 3వ ఈడ్పు గురించిన వర్తమానం. మీకు 3వ ఈడ్పు తెలియాలంటే ఈ వర్తమానాలన్నీ చదవాలి నేను చెబుతున్నవి. అయ్యలారా ఇదేనా సమయం, నా సేవ యొక్క ప్రస్తుత దశ, ఇవి మీరు చదవాలి. స్టాండింగ్ ఇన్ ది గ్యాప్, ఖాళీలో నిలుచుట, ఇవన్నీ కూడా మీరు చూడాలి. హల్లెలూయా. ఇదంతా 3వ ఈడ్పుకు సంబంధించిన వర్తమానాలు. టోకెన్, గుర్తు. మీరు చూస్తున్నారా? ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చే ముందు టోకెన్ వచ్చిందా? హల్లెలూయా. గుర్తు రాలా? గుర్తు రాకుండానే వాళ్ళు వచ్చారా? గుర్తుందా? అయోమయంగా చూస్తున్నారు గుర్తుందా లేదా అని. గొర్రె పిల్లలను చంపి ద్వార కమ్మెల మీద రక్తాన్ని గుర్తుగా పూశారు. గుర్తుందా? అంటే గుర్తు చేస్తే గాని ఎలగటం లేదు. ఆ గుర్తేంటో ప్రజల ఎరుకో పట్టణము కాల్చివేయబడే ముందు, ఎరుకో పట్టణం సమూలముగా నాశనము చేయబడే ముందు అక్కడ రాహబు స్త్రీకి గుర్తుందా? గుర్తు ఇవ్వబడినదా? 2 వేగుల వారు వచ్చారా? రాహబు స్త్రీ చేర్చుకున్నదా? వేగుల వారిని చేర్చుకున్నదా? ఈరోజు లోకము దహించబడటానికి ముందుగా, లోకం మీదకి దైవికమైన తీర్పులు రావటానికి ముందుగా ఏదైనా వధువుకు గుర్తివ్వాలా? మరి ఆ గుర్తు పొందుకుందా? ఇంతకా ఆ గుర్తేంటి? అక్కడ ఎర్రని తగరదారం, అక్కడ ఐగుప్తు దేశంలో అయితే గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇప్పుడేంటి పాస్టర్ గారు గుర్తు? ఇప్పుడు గుర్తుందా? నువ్వు ఎత్తబడే ముందు గుర్తు ఇవ్వబడిందా? ఏంటి గుర్తు? నీకు గుర్తు కావాలా? ఇప్పుడు ఏమి గుర్తు అని తెలియాలా? ఏస్కేల్ గ్రంథం మీరే చూడండి. గుర్తు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఏస్కేల్ గ్రంథం 9వ అధ్యాయం. మొదటి నుంచి చూడమ్మా. మరి అందరు చూడండి. గుర్తు కావాలా మీకు? ఎంతమందికి గుర్తు కావాలో వాళ్ళు చూడండి. గుర్తు అవసరం లేదన్నాడు, చూడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కూర్చోవలసిన అవసరం కూడా లేదు. చక్కగా ఇంటికాడికి వెళ్ళిపోయి బయట వర్షం పడతా ఉంది, వేడివేడిగా ఏదైనా చేసుకొని తింటా లోకంతో ఆనందించవచ్చు. కానీ మనము లోకంతో ఆనందించే టైం కాదు ఇది. మనం ఇప్పుడు ఎత్తబాటులోకి వెళ్ళే టైం, శరీర మార్పు పొందుకునే టైం, మనం గుర్తును పొందుకునే టైం. గుర్తు చూడాలి మీరు. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాడు. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును. ఏంటి పాస్టర్ గారు ఇదేంటో తీర్పుల్లా ఉన్నాయి? ఏదో హతము చేయు ఆయుధాన్ని చేతపట్టుకోమంటున్నాడు. ఏదో శుభవచనం తీసుకురాయా అంటే శుభవచనం తేకుండా హల్లెలూయా ఆయుధాన్ని పట్టుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆయుధం కూడా ఏంటో కాదు, హతము చేసే ఆయుధం అంట, చంపే ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. హతము చేయు ఆయుధాన్ని పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధము చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని, ఎవరు ఇతడు? ఎవరండి ఇతడు? 6 మనుషులు వస్తా ఉన్నారు. వారి మధ్య ఒకడు ఇలాగా అవిసనార బట్ట ధరించుకున్నాడు, నడుమునకు సీరా బుడ్డి కట్టుకున్నాడు.
ఏంటి అవిసనార బట్టలు? హల్లెలూయా. అవిసనార బట్ట ధరించుకున్న ఇతను ఎవరు? ఇతను ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నడుమునకు ఏమి కట్టుకున్నాడు? లేఖకుని సీరాబుడ్డి కట్టుకొని, ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఇతడు ఏంటో నడుమునకు కట్టుకొని ఉన్నాడు. ఏంటది నడుమునకు కట్టబడినది? సీరాబుడ్డి. సత్యమనే దట్టి కట్టుకున్నాడు నడుముకి. హల్లెలూయా. ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యము ద్వారా ముద్ర వేయబడుతుంది. పాదములకేంటి? సమాధాన సువార్త అనే సిద్ధ మనసు జోడు. తలకేంటి? రక్షణ అనే శిరస్రాణం. నడుమునకేంటి? అవన్నీ మర్చిపోకూడదు. అన్నిటికంటే అతి గొప్ప పోరాటం మీదే చదవాలి, మీరు వినాలి, మీరు ఆ టేపు వినాలి. ఏంటి పాస్టర్ గారు ఈ మాటలన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రవక్త చెప్పిన వర్తమానాల పేర్లు అవి. అవన్నీ మీరు వినటం ద్వారాగా, మీ కుటుంబంలో ఆ టేపు వేయటం ద్వారాగా మీరు దీవించబడతారు. లేఖకుని నడుమునకు సీరాబుడ్డి నడుమునకు కట్టుకొని ఉండెను. వారు ఆలయాన్ని ప్రవేశించి, ఇప్పుడు వధ ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? ఆలయం దగ్గర నుండి. హల్లెలూయా. తీర్పు ఎక్కడి నుండి బయలుదేరుతుంది? ఆలయం అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఆలయమేనా? దేవుని ఇంటి దగ్గర నుండి తీర్పు బిగినవుతుంది. ఇక్కడి నుండే తీర్పు బిగినవుతుంది. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఆలయము నుండి వారు ఆలయమున ప్రవేశించి, ఎక్కడున్నారు? ఇత్తడి బలిపీఠం బయట ఆవరణంలో ఉంటుంది. అవునా? ఇత్తడి బలిపీఠం దగ్గర నిలిచారు. మీకు తెలుసా ఇత్తడి దేనికి సాదృశ్యము? దైవికమైన తీర్పుకు. అంటే ప్రజల మీద ఏమి ఉంది? తీర్పు ఉంది. దైవికమైన తీర్పు ఉన్నది. మీరేమనుకుంటున్నారు? ఓ ఈ వర్షాలన్నీ ఏంటో బాగా ఉన్నాయి, చక్కగా దేవుడు కురిపిస్తున్నాడు, మంచిగా పంటలు పండుతాయి అనుకుంటున్నారా? తీర్పులు కొట్టుకెళ్ళిపోతున్నాయి. తుడిచిపెట్టుకుంటున్నాడు. మొత్తము సమాప్తంలో ఉంది. భూకంపాలు, వరదలు, తుఫానులు, సముద్రం అల్లకొల్లాలు తుడిచిపెట్టుకెళ్తున్నాయి. దేశాలు కూడా ముక్కలైపోతా ఉన్నాయి. సముద్రాల ఘోష, ప్రజల గుండెలు దిబేలెత్తిపోతా ఉన్నాయి. ఓ మరి నీకు దిబేలు ఎత్తకుండా ఉండాలంటే ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దేవుని ముద్ర పొందుకోవాలి. లేకపోతే నీ గుండె కూడా దిబేలెత్తిద్ది. ప్రజల ఆత్మ లేకపోతే నీ గుండె కూడా దిబేలెత్తింది. ఉందా? లోక 21 చూడమ్మా. లోక 21లో, లోక 21 ఎన్నో వచ్చినమ్మా? సముద్ర తరంగాల ఘోష. 25 నుండి చూడండి అమ్మా. 24, 25. మరియు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగాల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమ. ఎవరు కలవరపడుతున్నారో తెలుసా? దేవుడి ప్రణాళిక ఎరగని వారు. కలవరం ఎవరు కొత్తది? కలవరం అనేది ఎవరు కొత్తది? దేవుడు గురించిన ప్రణాళిక ఎరిగినోడికి కలవరం ఏమో అవసరంలా. ఓ నేను ఇక్కడి నుంచి వెళ్తాను, శాశ్వతముగా నేను ఉండబోతున్నాను. వాడు స్థిర నిశ్చయతతో ఉంటాడు. శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన అతడు కదల్చబడడు. కలవరపడేది ఎవరంటే లోకపు జనులు, లోకపు ఆశలు పెట్టుకున్నవారు. లోకములో ఉన్న వాటి మీద ఆశలు పెట్టుకున్నవారు, వారికి కలవరం. కట్టుకున్నారు కదా లోకం మీద ఆశలు. ఇది తీసేయబడతంటే, తుడిచిపెట్టుకొస్తంటే ఒక దరి నుంచి, అప్పుడు కలవరం. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు కలవరం. ప్రజలాడ్
ఆ తీర్పు నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు నీకు కలవరం. అవునా కాదా అండి? నోవాహు దినాల్లో కలవరపడ్డారా జనులు? జలప్రలయములో కలవరం పడలా? ఇప్పుడు వింటాం నోవా నీ మాట, ఇప్పుడు వింటాం. కృప వెళ్ళిపోయింది సహోదరుడా. అన్ని జనుల్లో నుండి కృప వెళ్ళబోతుంది ఒకానొక దినాన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా, నా మాటలు ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి చివరి మాటలు. అమ్మ చదవమ్మ ఇక్కడ. దేవుని మందిరం దగ్గర నుండి వాళ్ళు ప్రారంభించారు. ఇజ్రాయేల్ దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలచి అవేశనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలవగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి వానిలో జరిగిన హేయ కృత్యాలను గూర్చి మూలుగులు ఇడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గురుతు వేయమని. ఇది గురుతు. ఏం గురుతు? నడుమునకు సిరాబుద్ది కట్టుకున్న వ్యక్తి గుర్తేయమంటున్నాడు. ఇంతకీ నడుమునకు సిరాబుద్ది కట్టుకున్న వ్యక్తి ఎవరు? క్రీస్తు, యేసు క్రీస్తు. మరి ఎవరికి గుర్తేయాలి? ఎవరైతే పట్టణములో హేయ కార్యాల నిమిత్తము మూలుగులు ఇడుచుచున్నారో. ఎవరి గురించి పాస్టర్ గారు? ఎవరి గురించి? హేయ కార్యాలు జరిగించిన వారి గురించి ప్రలాపిస్తున్నారు, రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది ఏడుస్తున్నారండి? అంటే మీ గ్రామంలో ఏ కార్యాలు లేవా? వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు మీ కుటుంబాల్లో లేవా? మరి ఎంతమంది ప్రలాపిస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది నిట్టూర్పులు ఇడుస్తున్నారు? వారిని పరిశుద్ధాత్మ ముద్ర వేయమంది. ఆ వ్యక్తి దేవుని ముద్ర పొంది ఉన్నాడు కాబట్టి, లాలాటం అనే గుర్తు పొంది ఉన్నాడు కాబట్టి, తీర్పులో నుండి అతడు మరణములో నుండి జీవములోనికి దాడుతున్నాడు. తీర్పును అతని మీదకి రావటం లేదు. హల్లెలూయా. తీర్పు అతని మీద నుండి వెళ్ళిపోతుంది. మీకు తెలుసా నోవాహు మీద తీర్పు ఉందా? లేదు. మీరు చూడండి, హానోకు మీద తీర్పు ఉందా? లేదు. లోకం మీద తీర్పు ఉంది. ఏమన్నా నోవాహు జలప్రలయంలో ఏమైనా కొట్టుకెళ్ళాడా? లేదు. హానోకు ఏమైనా కొట్టుకెళ్ళాడా? లేదు. రోజుల్లో పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. మూడవ పరిచర్య, ప్రవక్త పరిచర్య మారుతుంది. అది నేను కొనసాగించవలసిన విస్తరించబడి ఉన్న నా యొక్క పరిచర్యను గూర్చిన సంగతి. ఓ ఓ ఓ మీరు దాన్ని గ్రహించారా? సంఘం ఆమేన్ చెప్తుంది. మరియు సబీను కన్యా మీద కూర్చొని ఉన్నాను. అక్కడ మూడవ ఏడుపు, అక్కడే మూడవ ఏడుపు. హల్లెలూయా. ప్రవక్త జీవితంలో మూడవ ఏడుపు పరిచర్య, ప్రవక్త జీవితంలో 7th సీల్ పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. సబీను కన్యా దగ్గర కూర్చొని ఉన్నాను. నెక్స్ట్ వారం 283వ పార గుర్తుంచుకోండి. నెక్స్ట్ వారం 283
83వ పేర. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.